అరే నాయన, దామగుండం అడవి మీద ఎవరి కన్ను పడ్డదో తెలియదు కానీ మొత్తానికి చెరువుల్ని, కుంటలు, ఇంకేమంటారు భూములు, మొత్తం గుట్టలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అడవుల మీద పడరారా? ఏం చేసినాయిరా చెట్లు? చచ్చిపోతాంరా మనందరం. మీకు పుణ్యం ఉంటుందిరా. ఏం పెట్టాలనుకుంటారు కానీ అప్పుడేమో యురేనియం తవ్వకాల పేరుతోని నల్లమల్లని కాజేయాలనుకున్నారు. ఇప్పుడు మా బయ్యారం అడవిని కాజేయాలనుకున్నారు. ఇల్లెందు గుట్టల్ని, కొత్తగూడెం భద్రాచలం అడవుల్ని, ఆదిలాబాద్ అడవుల్ని, రామగుండం అడవుల్ని, యాడు మీకు ఏంద్రా మన ఇక్కడ మన చెంచులు ఎక్కువ ఉంటారు. నాకు గుర్తు రావట్లేదు సడన్గా ఆ ఊరి దగ్గర. అది ఇందిరా నాయన, ఇథనాల్ కంపెనీలు పెడతా అంటారు, యురేనియం త్రవ్వకాలు తవ్వుతా అంటారు. మనుషులు చచ్చిపోతాంరా, మనం ఆక్సిజన్ లెక్క చచ్చిపోతాంరా నాయన. మన భావితరాలు సంకనాగిపోతారు నాయన. ఇప్పుడు చెప్తారు వచ్చిన 30 ఏళ్ళకే ముసల్తనం వచ్చిందని. ఊరే నాయన, తర్వాత 25 ఏళ్ళు కూడా బతకరు నాయన. పెళ్లి కాక ముందే చచ్చిపోతారా నాయన. యువకులు అందరూ. మీకు పుణ్యం ఉంటారా నాయన. మీరు ఏం ప్రాజెక్టు పెట్టాలనుకుంటారు పెట్టుకోర్రి. కానీ ఈడెందుకురా నాయన, ఇక్కడ ఎడారి ప్రాంతంలో పోయి తీసుకొని పెట్టుకోర్రి. మనుషులు బతికే దగ్గర ఉన్న మనుషులు మంచిగా బతికేటువంటి అడవుల్ని కాజేసి ఏం చేయాలనుకుంటున్నారు నాయన మీరు? చచ్చిపోతాం మనం. ఏం సినిమా ఏం సినిమా అది? ఎన్టీఆర్ది జనతా గ్యారేజ్లా ఒక చెట్టు చచ్చిపోతాడు. ఇంత ఆక్సిజన్ ఇస్తుంది ఒక చెట్టు అని అంటాడు, చూసినావా? నువ్వు దాన్ని గుర్తు చేసుకోండి. మీరు నిజంగా అమ్మతోటి చచ్చిపోతాం మన అందరం. మనం అంటే మన భావితరాలు. మనం ఎక్కడి నుంచి వచ్చినావు? మన తాతలు ముత్తాతల నుంచి తరతరాలుగా మనం నన్ను మా నాయన కన్నాడు, మా నాయన వాళ్ళ నాయన కన్నాడు, వాళ్ళు అట్లనే నాయన మనం అందరం పుట్టింది, ఇన్ని రోజులు బతికింది. ఇప్పటికే మనం బతకలేము రాయన్న రామశంకర్ అని ముత్తుకుంటాను 60 ఏళ్ళకి. చచ్చిపోతాం రా, వద్దురా నాయన. మీకు పుణ్యం ఉంటుంది. మీరు ఏదైనా పెట్టాలనుకుంటే ఏమైనా పెట్టుకోరి. ఇథనాల్ కంపెనీలు పెడతా అంటారు, ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తూ అంటారు, బీర్ల కంపెనీలు. ఏందిరా నాయన ఇవన్నీ? పెట్టండి, మంచిదే కాదంటలేదు. ఏదో న్యావీ ఫోర్స్ ఏదో పెట్టాలనుకుంటారంట, పెట్టండి, వద్దంటలేదు. కానీ ఇక్కడనేనా ఆ పక్కనున్న సంగారెడ్డి, పరిగి, వికారాబాదు, నారంకేడు, ఈ పక్కనున్న చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ మొత్తం కాలుష్యంతో అనారోగ్యాల పాలైపోతారు. అడవి మనకు తల్లి, దేవుడు, దేవత. ఆమె ఈ పేరాన్ని పెట్టలే. ముస్లిం అయితే ముస్లిం దేవుడు, ప్రకృతి అంటే దేవుడు. ఒకళ్ళు నమ్మితే కనుక మీరు దేవుణ్ణి ఏమంటారు లింగం మీద కాళ్ళు పెట్టుకోవాలనుకుంటే మీ కళ్ళు చేతులు పోతాయి, చచ్చిపోతారా? ఎవరికి వచ్చిందో ఈ ఆలోచన. అడవిని మాత్రం ఏమనకండి. ఏం తక్కువైంది చెప్పు? మనకి ఉన్నదాన్ని మీరు కరెక్ట్ అమలు చేయండి. అన్ని సౌకర్యాలు కలుగుతాయి మనకు. విద్యుత్ లేదా మనకు? ఏం లేదు చెప్పండి. అడవి నరకాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకేం కావాలి? డూప్లెక్స్లు గీప్లెక్స్లు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోరి. ఉదయరా నాయన, అడవిని పాటు చేయకుండా నాయన, మీకు పుణ్యం ఉంటుంది. చెరువులు, కుంటలు అన్నీ అయిపోయినాయి, చచ్చిపోతాం నాయన మనం. కాబట్టి సేవ్ దామగూడెం ఫారెస్ట్ అని మనందరం హ్యాష్ట్యాగ్ చేయాలి. దయచేసి ప్రజలారా, కేంద్ర ప్రభుత్వానికి వచ్చిందా ఈ ఆలోచన, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందా ఈ ఆలోచన, దీని వెనకాల ఎవరైనా పెద్ద బడా కార్పొరేట్ బాబులు ఎవరైనా ఉన్నారా ఏంది అనేది కూడా మనం పసిగట్టి ఎప్పటికప్పుడు మనం ప్రజలకు నిజాలను చెప్పాలి. మనంతో బాధ్యతగా మనందరం గొంతులు ఇప్పి, నోర్లు ఇప్పి, సేవ్ ఫారెస్ట్ అన్ని సేవ్. ఎన్విరాన్మెంట్ ప్రకృతి ఎట్లుందో అట్లా మనం ఉంచి దాన్ని మన భావితరాలకు అందించాలి. మనందరి బాధ్యత అది, సామాజిక బాధ్యత. చెట్టుకేం కులం ఉంటే మతం ఉంటుంది, ఎవరు కూర్చొని నీడనిస్తుంది ఏజాగా. కాబట్టి నిజంగా చెట్ల మీద ఎంత అద్భుతమైన పాటలు ఈనాడు ఒకసారి ఆ జయరాజన్న రాసిన పాటలు, మాటల తిరుపతి రాసిన పాటలు, ఇంక బొచ్చెడు మంది కవులు, కళాకారులు, మేధావులు రాసిరు. వాటి గురించి ఈనండి. చెట్టు మనకు అమ్మైనా నానైనా ఇదే అంటారు నాయన, పాడు చేయకుండా పుణ్యం ఉంటుంది మీకు.